హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిటిజన్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఉంచండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా వస్తుంది. ఓకే, సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. నేను ఇవన్నీ చదవకుండా జస్ట్ వాటి మీనింగ్ అంటే నేను ఆల్రెడీ చదివాను కదా, నేను ఆల్రెడీ చిన్నగా నోట్స్ రాసుకున్నాను. దానికి సంబంధించి మీకు షార్ట్గా అండ్ తొందరగా అయిపోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అయితే సిటిజన్షిప్ అంటే ఏ దేశంలో అయినా రెండు రకాల పీపుల్ ఉంటారు కదా, అంటే పౌరులు. అలాగే ఇంకెవరు ఉంటారు, విదేశీయులు. అంటే ప్రతి కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళల్లో మిత్రదేశీయులు, శత్రుదేశీయులు కూడా ఉంటారంట. మనకు తెలుసు, మనతో పాటే ఉండి వేరే కంట్రీస్కి సపోర్ట్ చేసి మన సీక్రెట్స్ అన్నీ చెప్పేవాళ్ళు శత్రుదేశీయులు అనమాట. మిత్రదేశీయులు అంటే మన కోసం అంటే పనిచేసేవారు అనమాట. మన కోసం ఏమంటారంటే ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటారనమాట వాళ్ళని. వీళ్ళలో దేశ పౌరులకి రాజ్య వ్యవస్థలో సంపూర్ణ సభ్యత్వం ఉంటుంది. అన్ని పౌర రాజకీయ హక్కులు కూడా ఉంటాయన్నమాట. విదేశీయులకు కల్పించే హక్కులు లిమిటెడ్గా ఉంటాయన్నమాట. వీళ్ళు శత్రు దేశాలకు చెందిన వాళ్ళు హక్కులు అత్యల్పంగా ఉంటాయి. వారికి అరెస్ట్, నిర్బంధాల నుంచి రక్షణ ఉండదన్నమాట. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి చెప్పారు. ఆర్టికల్ 5 దేని గురించి సూచిస్తుందో చెప్తాను. ఆర్టికల్ 5 అనేది రాజ్యాంగం ప్రారంభం నాటికి పౌరసత్వం ఎలా ఉంది అంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ భారత్లో జన్మించిన వాళ్ళు 5 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ భారతీయులు అని చెప్పబడ్డారనమాట. అయితే ఆ సమయంలో భారతీయులకి విదేశాల్లో పుట్టిన పిల్లలు కూడా భారతీయులు అని చెప్తున్నారు ఆర్టికల్ 5 ప్రకారం. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ నుంచి భారత్కి ఎవరైతే వలస వచ్చారో అలా కొందరు వ్యక్తుల పౌరసత్వ హక్కులు అనమాట. పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చిన వాళ్ళు, అంటే పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చి ఎవరైతే 19th జూలై 1948కి ముందు తమ పేర్లను నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకి పౌరసత్వ హక్కులు ఇస్తున్నారనమాట. అలాగే ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే, పాకిస్తాన్కి వలస వెళ్ళిన వాళ్ళ గురించి అనమాట. అంటే మన ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎవరైతే వెళ్ళుంటారో అలాంటి వాళ్ళకి మార్చ్ 1, 1947 తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళకి ఒక వ్యక్తి ఒకవేళ పునర్వాసం కోసం భారత్కి తిరిగి వస్తే, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మార్చ్ 1, 1947 తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తే అతడు భారతీయ పౌరుడు అవ్వచ్చు అనమాట అని ఆర్టికల్ 7 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 8 ఏమని చెప్తుంది మనకి, భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకి విదేశాల్లో పుట్టే పిల్లలకు కూడా భారత పౌరసత్వం వస్తుంది. అంటే ఆల్రెడీ ఇండియన్స్కి పుట్టిన వాళ్ళు బయట దేశాల్లో ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఆర్టికల్ 9 ఏమని చెప్తుందంటే, స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందిన వ్యక్తులు భారతీయ పౌరులు కాకపోవడం, అంటే ఎవరైతే వాలంటీర్గా మేము ఆ కంట్రీకి వెళ్ళి అక్కడే ఉంటాము, మాకు ఆ సిటిజన్షిప్పే కావాలని వాలంటీర్గా వదులుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి హక్కులు అంటే సిటిజన్షిప్ ఉండదన్నమాట ఇండియాది. ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ కుమార్ తీసుకోండి, అతను కెనడియన్షిప్ తీసుకున్నారు సిటిజన్షిప్, అతనికి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ రద్దు అయిపోయిందనమాట. భారత పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు, ఆర్టికల్ 9 చెప్తుంది మనకి. అలాగే ఆర్టికల్ 10 ఏం చెప్తుంది అంటే, మనకి లభించే పౌరసత్వం సహజ పౌరసత్వం, అంటే న్యాచురల్ సిటిజన్షిప్ అనమాట. అంటే పుట్టుకతోనే మనం భారత పౌరులం కదా. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఏం చేయాలంటే, భారతీయులు పుట్టిన వారికి లభించే పౌరసత్వం ఏమంటారు, సహజ పౌరసత్వం.
అలాగే విదేశీయులు మన పౌరసత్వాన్ని స్వీకరిస్తే వారికి లభించేది సహజీకృత పౌరసత్వం. చూడండి, ఇప్పుడు మన పేరెంట్స్ ఇండియాలోనే పుట్టి పెరిగారు, ఇండియాలోనే ఉంటున్నారు, మనం వాళ్ళకి పుట్టాం, మనకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వర్తిస్తుంది. దాన్ని ఏమంటారు? న్యాచురల్ సిటిజన్షిప్ అంటారు, లేదా న్యాచురల్ సిటిజన్షిప్ అంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా విదేశీయులు వస్తారు, వచ్చి ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు, వాళ్ళని ఏమంటారంటే సహజీకృతం అంటే న్యాచురలైజేషన్, వాళ్ళ సిటిజన్షిప్ని అంటారు. ఆ రెండు ఒకటి కావు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 11 ఏం చెప్తుంది అంటే పౌరసత్వంపై నిర్ణయ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే పార్లమెంట్ శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధీకరణ చేస్తారనమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో ఎవరు భారత పౌరులు ఎవరు కారన్న విషయాల గురించి పార్లమెంట్లో అంటే కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. కానీ కాన్స్టిట్యూషన్ అమలుకి వచ్చిన తర్వాత కూడా మనం దేశం నుంచి విదేశాలకి వెళ్ళిపోయిన వాళ్ళు, విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు కదా. అప్పుడు 1954లో పాండిచ్చేరిని, 1961లో గోవాని, 1975లో సిక్కింని విలీనం చేసుకున్నాం. అయితే ఆ పీపులే కాకుండా బంగ్లాదేశ్ విభజన అయింది, అక్కడ నుంచి కూడా చాలామంది మన ఇండియాకి రావడం జరిగింది. అలాగే శ్రీలంక నుంచి కూడా చాలామంది వచ్చేసారంట. మరి వీళ్ళందరికీ ఎలా సిటిజన్షిప్? దానికి ఆర్టికల్ 11 ఏం చెప్తుందంటే రాజ్యాంగం ఏం చెప్పిందో పౌరసత్వంపై నిర్ణయ అధికారం పార్లమెంట్కి అప్పగించడం జరిగింది. అయితే అవసరమైనప్పుడు పార్లమెంట్ వివిధ చట్టాలను చేస్తూ ఉంటుంది. ఆ చట్టాల ద్వారా పౌరసత్వానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటుందని చెప్పింది. అలా చేసిన మొదటి చట్టమే భారత పౌరసత్వ చట్టం 1955. గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 11 కోసం చేసిందనమాట. ఏంటి అంటే మొదటి చట్టం భారత పౌరసత్వ చట్టం 1955, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అంటారు అనమాట. అయితే ఇందులో పౌరసత్వం ఎన్ని రకాలు అని చూద్దాం. ఫస్ట్ బర్త్ అంటే ఇక్కడే పుట్టినప్పుడు, అలాగే డిసెంట్ అంటే వారసత్వంగా వచ్చేది. అంటే పౌరసత్వం ఎన్ని రకాలు? పుట్టుకతో వచ్చేది, భారతీయులకు పుట్టడం ద్వారా వచ్చేది, దాన్ని డిసెంట్ అంటారు. అలాగే భారత సంతతికి చెందిన విదేశీయులు, అలాగే పూర్తిగా విదేశీయులు, అలాగే విదేశీ భూభాగాల్ని మనం కలుపుకున్నప్పుడు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బై బర్త్ వచ్చే సిటిజన్షిప్, ఆ తర్వాత వారసత్వంగా వచ్చేది నెంబర్ 2. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎలాగా? మనం పేరెంట్స్ వేరే కంట్రీస్లో ఉన్నారు, మనం అక్కడ పుట్టాం వాళ్ళకి, కానీ మనం ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటికైనా వచ్చి మనం ఇక్కడే సెటిల్ అవుతాం, మనకి ఇదే కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ త్రూగా అయింది. నెక్స్ట్ న్యాచురలైజేషన్, విదేశీయుల కోసం చెప్పాం కదా. ఏంటంటే ఎప్పటి నుంచో మన ఇండియాలోనే ఉండి ఇక్కడే స్టే చేయాలనుకున్న వాళ్ళకి న్యాచురల్గా తీసుకునేదన్నమాట. నెక్స్ట్ ఎక్విజైజేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భూభాగం విలీనం. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కొంత భూభాగాల్ని కలుపుకున్నాం, దాని ద్వారా కూడా ఆటోమేటిక్గా మన సిటిజన్షిప్ వర్తిస్తుంది. అలాగే ఎలా పౌరసత్వం కోల్పోతారు అనేదాన్ని కూడా ఒక 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. పౌరసత్వం కోల్పోయేది అలా అంటే రెనౌన్సియేషన్ అంటే పరిత్యాగం, స్వచ్ఛందంగా వదులుకోవడం, లైక్ అక్షయ్ కుమార్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ టెర్మినేషన్ అనమాట, అంటే రద్దు, స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందితే. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? స్వచ్ఛందంగా వదులుకోవడం, అది వదులుకుంటే ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ అనివార్యపు రద్దు అంటే డిప్రివేషన్, ఏదైనా తప్పుడు పద్ధతిలో పౌరసత్వం పొందామనుకోండి, దాన్ని అనివార్యపు రద్దు చేయడం జరుగుతుందన్నమాట. అవసరమైనప్పుడల్లా భారత పౌరసత్వ చట్టాన్ని సవరించుకుంటూ వస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అంటే 1955లో ఈ చట్టం కామన్వెల్త్ దేశాల వారికి కూడా భారత పౌరసత్వం కల్పించింది. అయితే 2003 సవరణ చట్టం ద్వారా దీన్ని రద్దు చేసేసాం. 2003 ద్వారా ప్రవాస భారతీయులని నిర్వచించడం జరిగిందనమాట. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వాన్ని అంటే డ్యూయల్ సిటిజన్షిప్ని, అది ఎలా అంటే POI అండ్ OCI, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, అలాగే పర్సన్ ఆఫ్ ఓవర్సీస్ అనమాట.
పర్సన్ ఆఫ్ ఓవర్సీస్. పీసీఐ కార్డుదారులు 15 సంవత్సరాల వరకు భారత్లో నివాసం ఉండొచ్చు. అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, ఎవరైతే ఇండియాలో పుట్టుంటారో లేదా ఒరిజినల్గా ఇండియాకి చెందిన వాళ్ళు ఈ పిఓఐ ద్వారా 15 ఇయర్స్ ఇండియాలో స్టే చేయొచ్చు. అలాగే ఓసీఐ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఎవరంటే ఓవర్సీస్ సిటిజన్స్, అంటే ఇప్పుడు విదేశాల్లో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఎంతకాలమైనా భారత్లో నివాసం ఉండొచ్చు అనమాట. అయితే దాన్ని ఫర్దర్గా మెర్జ్ చేయడం జరిగిందనమాట. ఆ రెండు ఓసీఐని పిఐఓని రెండు కలిపి 2015 భారత పౌరసత్వ చట్టం ద్వారా అయితే ఈ రెండు కార్డుల మధ్య వ్యత్యాసాలన్నీ తొలగించేసి రెండింటిని ఒకటిగా కలిపేశారనమాట. ఓసీఐ కార్డ్ హోల్డర్స్గా పేరు మార్చేశారు. చట్టాన్ని ఇటీవల 2019లో సవరించడం జరిగింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం ముస్లిం దేశాల నుంచి, అంటే ముస్లిం దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరులకి హిందూ, క్రిస్టియన్, జైనులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, భారత్లో పౌరసత్వం కల్పించబడుతుందన్నమాట. ఓకే, ఇదంతా దానికోసమే నేను దీన్ని ఒక 2 ముక్కల్లో చెప్పానన్నమాట. ఇదంతా మనకి అంత డీటెయిల్గా అవసరం లేదు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటే చాలు. దీంతో మనకి సిటిజన్షిప్ అయింది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. అయితే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలో ప్రాథమిక హక్కుల గురించి ఉన్నాయన్నమాట. అమెరికా రాజ్యాంగ స్ఫూర్తి అనగా బిల్ ఆఫ్ రైట్స్తో మన రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కులను పొందుపరిచారనమాట. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రాథమిక హక్కులు చాలా అవసరం కదా. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరించకుండా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటికి న్యాయ వ్యవస్థ రక్షణ ఉంటుందన్నమాట. ఫండమెంటల్ రైట్స్కి న్యాయ వ్యవస్థ రక్షణ ఉంటుంది. మనం సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏవైనా మన రైట్స్ భంగం కలిగాయి అనుకుంటే మనం వెళ్ళి సవాల్ చేయొచ్చు అనమాట. సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక ఆదేశాల ద్వారా, తీర్పుల ద్వారా ప్రాథమిక హక్కులను మనకి కాపాడుతాయి. రాజ్యాంగంలో చెప్పినట్టు 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి మనకి చెప్తాయి. అయితే వీటిని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాం. దీన్ని ఫండమెంటల్ రైట్స్ని. ప్రాథమిక హక్కులు భావాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. చాలా అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అన్నమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ ఫండమెంటల్ రైట్స్ని రద్దు చేయొచ్చు అని ఇక్కడి నుంచి తీసుకున్నాం, జర్మనీ నుంచి. వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ. సుప్రీంకోర్టులో, హైకోర్టులో మన హక్కులకి భంగం కలిగాయి అనిపిస్తే వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. వీటిని సంరక్షించడానికి న్యాయస్థానాలు వివిధ ఆజ్ఞలు, అంటే రిట్స్ జారీ చేస్తాయి అన్నమాట. అసలు ఈ రాజ్యాంగంలో ఏముంది అంటే ఆర్టికల్ 12 నిర్వచనాలు ఏమున్నాయంటే రాజ్య అధికరణ సంస్థలు. రాజ్యాంగం అంటే ఏం చెప్తుంది? ఆర్టికల్ 12 రాజ్య అధికరణ సంస్థలు. ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యము ఇంకా అధికార సంస్థల గురించి మనకి ఆర్టికల్ 12 చెప్తుంది. రాజ్యం అంటే ఏంటి? స్టేట్ కదా. ప్రజల స్వేచ్ఛను ఆటంకపరచకుండా ఉండడానికి ప్రాథమిక హక్కులు అనేవి రూపొందించారంట. ప్రాథమిక హక్కుల్లో అనేక చోట్ల ఈ స్టేట్ అనే పదాన్ని పేర్కొనడం జరిగింది. అంటే రాజ్యం అనే పదాన్ని పేర్కొన్నారట. అసలు రాజ్యం అంటే ఏంటో చూద్దాం. ఏ సంస్థలు ఈ రాజ్య పరిధిలోకి వస్తాయో డీటెయిల్డ్గా చెప్పకపోతే కొన్ని సంస్థలు ఏం చేస్తాయి? ఆ హక్కుల్ని ఉల్లంఘించిన న్యాయస్థానాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకని వివరంగా ఆర్టికల్ 12లో దీని గురించి చెప్తారనమాట. ఆర్టికల్ 13 ఏం చేస్తుంది? ప్రాథమిక హక్కులను వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చెల్లవు అని చెప్తుందన్నమాట. అంటే ఏవైనా చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉంటే అలాంటివి చెల్లవు అని చెప్పిందనమాట. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చెల్లవు. అలాగే ప్రాథమిక హక్కుల రక్షణలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట 13 అనేది. ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న శాసనాలను కొట్టేసే అధికారాన్ని
ఈ ఆర్టికల్ కోర్టులకి ఇస్తుందన్నమాట. అలాగే ఆర్టికల్ 13(1) రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందున్న చట్టాలు కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని చెప్పింది. ఆర్టికల్ 13(2) ఏం చేస్తుంది? ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని భంగపరిచే శాసనాలు చేయరాదు, చేసిన ఆ చట్టాలు చెల్లవు అని తీర్పు చెప్పిందనమాట. అలాగే వాటిని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానానికి ఉందని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అలాగే ఆర్టికల్ 13(3) ఏం చెప్తుంది? కేవలం చట్టాలు మాత్రమే కాకుండా ఆర్డినెన్స్లు, ఆర్డర్లు, నోటిఫికేషన్స్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, అలాగే ఆచారాలు మొదలైనవి ఏం చేయొచ్చు? వాటిని కూడా చట్టాల్లో భాగంగానే పరిగణిస్తారు. ఇవి కూడా రైట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇక్కడ చట్టం అనే పదం ఎలా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే దీన్ని ఇప్పుడు ఎలా చూస్తుంది ఒకసారి చెప్తాను. 24th రాజ్యాంగ సవరణ 1971 ద్వారా 13(4)ని చేర్చారనమాట. ఆ 13(4) దేనికి ఆర్టికల్ అంటే 368 ప్రకటన ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం చట్టం పరిధిలోకి రాదు. అయితే ఆర్టికల్ 13(4) ఏం చెప్తుందంటే 368 ప్రకటన ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం చట్టం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే. అలాగే 14A ఏం చెప్తుందంటే కులమత వర్ణ స్త్రీ పురుష భేదాల ఆధారంగా చట్టం ఎవరికి సమానత్వం నిరాకరించదన్నమాట. అలాగే మినహాయింపులు ఎవరికి? ఈ ఆర్టికల్ 14A నుంచి మినహాయింపులు ఎవరికి అంటే రాష్ట్రపతికి, గవర్నర్కి, విదేశీ ప్రతినిధులకి, రాయబారులకి, ఇంకా దౌత్యవేత్తలకు అన్నమాట. అలాగే ఆర్టికల్ 14 (B) ఏం చెప్తుందంటే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? చట్టం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపరాదు. ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 15(1) ఏం చెప్తుందంటే కులమత స్త్రీ జాతి పురుష జన్మస్థల భేదాల ఆధారంగా చట్టం ఎవరి పట్ల వివక్షత చూపకూడదని చెప్తుంది. ఓకే. అలాగే ఆర్టికల్ 15(2) ఏం చెప్తుందంటే పబ్లిక్ స్థలాల్లో ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపరాదు. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుంది అంటే స్త్రీలు, శిశువులు సంక్షేమానికి కల్పించే ప్రత్యేక సదుపాయాలను వివక్షగా భావించరాదు. ఆర్టికల్ 15(4) ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లు వివక్షగా భావించకూడదు. ఎందుకంటే వాళ్ళని రిమైనింగ్ ఓసీలతో ఈక్వల్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి దాని మీద కంప్లైంట్ చేయకూడదు అనమాట. ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ల పైన అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15(5) ఏం చెప్తుంది? ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్లను వివక్షగా భావించరాదు. వీళ్ళని కూడా ఓబీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఎలాంటి వివక్ష అని కూడా మనం భావించకూడదని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15(6) ఏమని చెప్తుంది? ఈబీసీలకు 10% కల్పించే రిజర్వేషన్లు వివక్షగా భావించకూడదు. దీన్ని 2019లో జనవరిలో 103 అంటే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనమాట ఆర్టికల్ 15(6)ది. ఓకేనా. అలాగే ఆర్టికల్ 16 చట్టం సమాన అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 16(1) ప్రభుత్వ ఉద్యోగుల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. 16(2) కులమత వర్ణ స్త్రీ పురుష జన్మస్థలం వంశం ఆధారంగా ఏ వ్యక్తికి సమాన అవకాశాలు నిరాకరించకూడదు. అలాగే (3) ఏం చెప్తుందంటే షెడ్యూల్ ప్రాంతాల్లోని అన్ని వర్గాలకు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కల్పించే ప్రత్యేక వసతులు సమాన అవకాశాలకి విరుద్ధంగా భావించకూడదు. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుందంటే ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకి కల్పించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకి విరుద్ధంగా భావించకూడదన్నమాట. అలాగే ఆర్టికల్ 16(4)A ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు వారి ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకి విరుద్ధంగా చూడకూడదు. అలాగే వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇస్తారనమాట ఎర్లీగా, దాన్ని కూడా సమాన అవకాశాలకు విరుద్ధం అని కూడా భావించకూడదని చెప్పారు.
అలాగే ఆర్టికల్ 16(4)(b) ఏం చెప్తుందంటే రిజర్వ్డ్ స్థానాలకి అర్హులైన అభ్యర్థులు లభించకపోతే వాటిని బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచాలి. ఎప్పటి వరకు? ఆ అర్హులు లభించే వరకు అనమాట, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దొరికే వరకు. ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 5 ఏం చెప్తుందంటే మతపరమైన సంస్థల్లో ఉద్యోగులు ఆ మతానికి చెందిన వారిని ఉంచాలి. సపోజ్ ఇప్పుడు టీటీడీ అలాంటివి ఉన్నాయి, అక్కడ ఓన్లీ హిందూస్కి మాత్రమే ఇస్తే బాగుంటుంది, అంటే బెటర్గా అండర్స్టాండ్ ఉంటుందన్నమాట ప్రజలకి, ఆఫీసర్స్కి మధ్య. మనకి జగన్ గారి టైంలో ఒక అన్య మతస్థుల్ని పెట్టడం జరిగింది. ఆ టైంలో జరిగిన లొల్లి అంతా మీకు తెలుసు. సో మతపరమైన వాటికి ఏ సంస్థల్లో, అలాంటి మత సంస్థల్లో అలాంటి మతం సేమ్ మతం ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు, ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 17 చూద్దాం ఇప్పుడు. అదేం చెప్తుంది అంటే అన్టచబిలిటీ గురించి. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ కోసం చెప్తుంది. అలాగే ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? బిరుదుల నిషేధం. రాజ్ బహదూర్, రావ్ బహదూర్, రాజ్ఘర్, ఈ బహదూరు, దేశపాండే, కోహ్లీ ఇలాంటివన్నీ టైటిల్స్. రాష్ట్రపతి పూర్వ అనుమతి లేకుండా విదేశీ, స్వదేశీ బిరుదులు, అవార్డులు స్వీకరించకూడదు. అంటే కొన్ని టైటిల్స్ ఉన్నాయి కదా, అలాంటి టైటిల్స్ మనకి ఏవైనా అవార్డ్స్ ద్వారా వస్తే ముందు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. తర్వాతనే అతను అంగీకరిస్తేనే అలాంటి టైటిల్స్ మనం తీసుకోవాలి. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి, అంటే ఎలాంటి టైటిల్స్ తీసుకోవచ్చని. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్, భారతరత్న, వీటిని పేర్ల ముందు వాడుకోకూడదు. కానీ ఇలాంటి అవార్డ్స్కి తీసుకునేటప్పుడు ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇవి డైరెక్ట్ అతనే ఇస్తారు కాబట్టి. అలాగే సైనిక సంబంధ అవార్డులు, డాక్టరేట్లు ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా ప్రెసిడెంట్ పర్మిషన్ అక్కర్లేదు. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే 6 స్వతంత్రాలు. ఈ 6 స్వతంత్రాలు ఏమో ఈ ఆర్టికల్ సబ్ క్లాజెస్లో చూద్దాం. ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 అంటే ఇవ్వబడిన స్వతంత్రాలు. ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1A ఏం చెప్తుందంటే వాక్ స్వతంత్రం లేదా భావ ప్రకటన స్వతంత్రం. ఆర్టికల్ 19 1B ఏం చెప్తుందంటే సభలు, సమావేశాలు నిర్వహించే స్వతంత్రం. అలాగే ఆర్టికల్ 19 1C ఏం చెప్తుంది? సంఘాలు, సంస్థలు స్థాపించుకునే స్వాతంత్రం. ఆర్టికల్ 19 1D ఏం చెప్తుంది? భారత్లో ఏ ప్రాంతంలో అయినా సంచరించే హక్కు అన్నమాట. అలాగే ఆర్టికల్ 19 1A ఏం చెప్తుందంటే భారత్లో ఏ ప్రాంతంలో అయినా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వతంత్రం. అలాగే ఆర్టికల్ 19 1F ఆస్తిని సంపాదించుకోవడానికి, ఖర్చు చేయడానికి పూర్తి స్వాతంత్రం. ప్రస్తుతం దీన్ని తొలగించారనమాట, ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్లు పెంచేస్తున్నారు కదా, సంపాదించిన దానిలో 30%. కాబట్టి ఈ ఆర్టికల్ని ఇప్పుడు తొలగించారు, పెద్ద యూజ్ లేదు మనకి. ఆర్టికల్ 19 1G ఏం చేస్తుందంటే జీవనం కోసం తనకి ఇష్టమైన వృత్తిని ఎంచుకునే స్వాతంత్రం ఇచ్చింది. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 ఏం చేస్తుంది అంటే దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2A దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసేలా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు. అలాగే 19 సబ్ క్లాస్ 2B దేశ సమైక్యతని, సమగ్రతని భంగం కలిగించే విధంగా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2C ఏం చెప్తుంది అంటే దేశ సమైక్యతకి, సమగ్రతకి భంగం కలిగించే విధంగా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు అని 2B చెప్పింది. ఆర్టికల్ 19 2C ఏం చెప్తుందంటే శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, అలాగే మనం రైట్స్ని మిస్యూజ్ చేయకూడదు. అలాగే ఆర్టికల్ 19 2D ఏం చెప్తుంది? హింసని ప్రోత్సహించే విధంగా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. చెడగొట్టే విధంగా కూడా సంబంధాలని, అంటే భారత్ సంబంధాలని వేరే దేశాలతో చెడగొట్టే విధంగా ఉండకూడదని చెప్తుంది. ఆర్టికల్ 19 2E ఏం చెప్తుంది? హింసని ప్రోత్సహించే విధంగా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలాగే ఆర్టికల్ 19 2F ఏం చెప్తుంది? ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకుండా
ఉండాలి. అలాగే ఆర్టికల్ 19(2)G ఏం చెప్తుంది, కోర్టు ధిక్కరణలకి పాల్పడరాదు. కోర్టు ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే అది ఫాలో అయి తీరాలి, దానికి అగెనిస్ట్గా వెళ్ళకూడదని. అలాగే ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే అక్రమ శిక్షల నుంచి రక్షణ పొందే హక్కు. అంటే వ్యక్తులు వారు చేసిన నేరాల కంటే ఎక్కువ శిక్ష పడకుండా కూడా ఈ ఆర్టికల్ మనకి కాపాడుతుంది. ఏది ఆర్టికల్ 20. అయితే 44వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 359 ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ హక్కు రద్దవదనమాట. అంటే ప్రతి మనిషికి చేసిన తప్పుకే శిక్ష పడాలి, అంతకు మించి పడకూడదు, అది ఎలాంటి స్థితిలో అయినా అనేది ఈ ఆర్టికల్ 20 యొక్క ఉద్దేశం అనమాట. అలాగే 20 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది, నేరం రుజువు కానిదే శిక్ష పడకూడదు. అలాగే చట్టరీత్యా నేరం చేయని వ్యక్తి శిక్ష అర్హుడు కాదు. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఒక నేరానికి 2 శిక్షలు విధించకూడదు. అలాగే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది, నిందితుడు తనకి తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకునేలా బలవంతం చేయకూడదు. అలాగే ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు చట్టం నిర్ణయించిన పద్ధతిలో తప్ప మరే విధంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకి ప్రాణానికి హాని తలపెట్టకూడదు. అలా అంటే ఆర్టికల్ 20లో లాగానే 21 కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రద్దవదనమాట. ఎలాగా అంటే దాన్ని కూడా 1978లో 44th రాజ్యాంగ సవరణ అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 359లో ఆర్టికల్ 359లో దీన్ని కూడా చేర్చారనమాట. అలాగే ఆర్టికల్ 21A ఇదేం చెప్తుందంటే విద్యా హక్కు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని చెప్తుంది. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది, నిర్బంధ నివారక చట్టం. అంటే దీంట్లో మొత్తం 7 సబ్ క్లాజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 3 అంటే 22(1) నుంచి 22(3) వరకు అరెస్ట్ జరిగినప్పుడు వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయి. అలాగే వాటి మినహాయింపులు కూడా చెప్తాయి అన్నమాట. మిగిలిన 3 అంటే 22(4) నుంచి 22(7) వరకు నివారక నిర్బంధం గురించి రక్షణ కల్పిస్తాయి అన్నమాట. ఆర్టికల్ 22(1) ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని కారణం లేకుండా అరెస్ట్ చేయకూడదు. 22(2) ఏం చెప్తుంది, అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ దగ్గరికి హాజరుపరచాలి. అలాగే 22(3) ఏం చెప్తుంది, నిర్బంధితుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్నమాట. 22 ఏం చెప్తుంది, 4 to 7 పై కారణాలతో నిర్బంధించిన వ్యక్తి వారిని 3 నెలల్లోగా సలహా సంఘం ముందు హాజరుపరచాలి. ఆ సలహా సంఘం మేరకు ఎన్ని రోజులైనా నిర్బంధంలో ఉండొచ్చు అన్నమాట. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది, వెట్టి చాకిరీ నిషేధం. అంటే బేగర్ లేదా హాలి అంటారు అనమాట దీన్ని. వెట్టి చాకిరీ నిషేధం గురించి ఆర్టికల్ 23 చెప్తుంది మనకి. 23 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది, స్త్రీలు బాలికలు అమ్మకం అంటే స్త్రీలని కానీ బాలికల్ని కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేయకూడదు. అలాగే వెట్టి చాకిరీ, వ్యభిచారం, జోగిని, దేవదాసి, మాతంగి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, అలాంటి వాటిని నిషేధించిందనమాట. ఏంటి ఆర్టికల్ 23(1). అలాగే ఆర్టికల్ 23(2) సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్బంధ సేవను విధించవచ్చు. అయితే కుల మత వర్గ విభేదాలు పాటించకూడదు. ఈ ఆర్టికల్ ద్వారా నిర్బంధ సైనిక సేవని కూడా విధించవచ్చు అన్నమాట. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు ప్రమాదకర స్థితిల్లో పనిచేయడం, ప్రమాదకర స్థలాల్లో పనిచేయడం నిషిద్ధం. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, 14 సంవత్సరాల లోపు పిల్లలు మత స్వేచ్ఛ అన్నమాట. మత స్వేచ్ఛ. ఆర్టికల్ 23 వెట్టి చాకిరీ. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు పిల్లలతో ప్రమాదకర స్థలాల్లో పనిచేయించకూడదు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. 25లో సబ్ క్లాస్ 1 ప్రతి వ్యక్తికి తనకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు. 25లో సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది, మత ప్రచారాల్లో పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా అలాంటి అధికారం గవర్నమెంట్ తీసుకుంది. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది, నిమ్న వర్గాల ప్రజలకు ప్రార్థనా ఆలయాల్లో ప్రవేశించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయొచ్చు.
ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది? సిక్కులు తమ మత ఆచారం ప్రకారం ఆయుధాలు, వాటిని ఏమంటారు హిందువులు అంటే కృపాన్ అంటారు అనమాట. కృపాన్ ధరించవచ్చు. అలాగే ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 4 ప్రకారం సిక్కులు ఆయుధాలు ధరించవచ్చు. అలాగే 25(5) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా హిందువులే అని మనం పరిగణించాలి. ఆర్టికల్ 27 ఏం చెప్తుంది? మతపరమైన పన్నులు విధించకూడదు. అంటే ఏదో ఒక మతాన్ని నిర్వహించడానికి లేదా అభివృద్ధి చేయడానికి మనం ఖర్చు, అంటే ఎలాంటి ఖర్చు, ఆ మతాన్ని డెవలప్ చేయడానికి ఆ వ్యక్తి నుంచి ఎటువంటి పన్ను చెల్లించకూడదు. అలాగే మేము గుడి కట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని మీరు బలవంతంగా ఎవరిని అడగకూడదు. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ప్రభుత్వ సంస్థల్లో మత ప్రచారం నిషేధం. అలాగే 28 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా మత బోధన నిషేధం చేయాలి. 28 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే మత అభివృద్ధి కోసం నెలకొల్పే విద్యాలయాల్లో, అంటే ఎలాంటివి, వేద పాఠశాలలు, ఇప్పుడు మిషనరీ స్కూల్స్, అలాంటి దాంట్లో మత బోధన చేసుకోవచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3 ఏం చెప్పింది? విద్యార్థి మనోభావాలకి వ్యతిరేకంగా మత బోధ చేయకూడదు. అంటే స్టూడెంట్స్కి ఇష్టం లేకుండా వాళ్ళని ఈ కన్వర్షన్ కోసం ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మైనర్ అయితే తల్లిదండ్రుల అనుమతి ఉండాలంట. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? సంస్కృత హక్కు, అంటే ప్రతి పౌరుడు సొంత భాష, సంస్కృతుల్ని కాపాడుకోవచ్చు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల వారి ప్రయోజనాల కోసం రూపొందించబడిందన్నమాట. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? భారత్లో ఏ ప్రాంతంలో వారైనా తమ భాష, లిపిని, సంస్కృతులను సంరక్షించుకొని అభివృద్ధి చేసుకొని, అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కులమత వర్గ, స్త్రీ పురుష భాష, సంస్కృతుల ఆధారంగా ఎవరిని కూడా నిరాకరించకూడదని 29 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 చెప్తున్నాయి. ఆర్టికల్ 30 ఏం చేస్తుంది? మతపరమైన విద్యా హక్కు, అంటే దేశంలో ఏ ప్రాంతం వారైనా తమ భాష, లిపి, సంస్కృతుల్ని పరిరక్షించుకోవడానికి విద్యా సంస్థలు స్థాపించుకొని నిర్వహించుకోవడానికి అంటే ఈ ఆర్టికల్ 30 అనేది హెల్ప్ చేస్తుంది. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది? ఆస్తి హక్కు. దీన్ని 1978లో ప్రాథమిక హక్కుగా తొలగించి 12వ భాగంలో 300(a) రాజ్యాంగపర హక్కుగా మార్చడం జరిగింది. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? రాజ్యాంగ పరిహార హక్కు, అంటే ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని అమలుపరిచే యంత్రాంగం లేకపోతే ఈ హక్కులకి మీనింగ్ ఉండదన్నమాట. సో ఈ విషయం గ్రహించిన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు? ఫండమెంటల్ రైట్స్ని, ఆ సంరక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32 ప్రకారం అందజేశారనమాట. ప్రాథమిక హక్కుల్లో రాజ్యాంగ పరిహార హక్కు చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రాథమిక హక్కులకి రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రాథమిక హక్కులకి ప్రభుత్వం కానీ ఇతరులు కానీ భంగం కలిగిస్తే ఈ రైట్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆశ్రయించవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను. అయితే ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించమని చెప్తుంది. 32 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు 5 రకాల రిట్లు జారీ చేస్తాయంట. అవి ఏంటి అంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవరెంటో, అలాంటి ఒక 5 రిట్స్ జారీ చేస్తాయట. ఆర్టికల్ 33 ఏం చెప్తుందంటే కేంద్ర భూభాగాలకు, గూఢచారులకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయనేది పార్లమెంటు డిసైడ్ చేస్తుంది. అలాగే వీరి కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు కూడా చేస్తుంది. ఆర్టికల్ 34 ఏం చెప్తుంది? సైనిక శాసనాల అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయనేది పార్లమెంటు మళ్ళీ ఇక్కడ డిసైడ్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 35 ప్రకారం ఆర్టికల్ 33, 34 ఆర్టికల్స్లో పేర్కొన్న వారికి, అలాగే 16 సబ్ క్లాస్ 3ని అనుసరించి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రజలకి పార్లమెంటు ప్రత్యేక చట్టాలు రూపొందించిందంట. అయితే ఇందులో ఆర్టికల్ 359 ప్రకారం రాష్ట్రపతి
2021 ఆర్టికల్ తప్ప మిగిలిన ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయొచ్చు అన్నమాట. ఆ 2021 ఏంటి అంటే అక్రమ శిక్షల నుంచి రక్షణ పొందే హక్కు, అలాగే జీవించే హక్కు. ఆ రెండింటిని తప్ప మిగిలిన అన్నిటిని కూడా రాష్ట్రపతి ఏమంటే సస్పెండ్ చేయొచ్చు హక్కుల్ని. అయితే రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కుల్ని ఒకసారి చూద్దాం. సమానత్వ హక్కు 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ మనకు ఈ సమానత్వ హక్కు గురించి చెప్తాయి. అలాగే స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు 19 ఆర్టికల్ నుంచి 22 వరకు చెప్తాయి. అలాగే పీడన నిరోధక హక్కు 23 నుంచి 24 ఆర్టికల్స్ చెప్తాయి. మత స్వాతంత్ర హక్కు 25 నుంచి 28. విద్యా సాంస్కృతిక హక్కు 29, 30. అయితే ఆస్తి హక్కును తొలగించారు ఇందులో, రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31 ప్రకారం. సో అది లేదు. రాజ్యాంగ పరిహార హక్కు, దీన్ని ఆర్టికల్ 32 చెప్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. నేను మీకు సింపుల్గా లైన్ టు లైన్ ఏది వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తున్నాను. ఇదంతా చదవట్లేదు అనమాట. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎంత అవసరమో అంతే చెప్తున్నాను.